హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రొక్లీన్ వ్లాగ్స్. ఇప్పుడు ఆ ఎస్కట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఆ రాయి కట్టుకొని అలా పైకి లేపారు. కానీ అలా లేపకూడదు. అలా లేపడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అది అంత హైట్ లేపడం వల్ల ఆ రాయి అటు ఇటుకైనా ఊగిందంటే ఎస్కట్ని కూడా తిరగొట్టింది. అతనికి తెలియక అంత హైట్ లేపుకున్నాడు. ఎప్పుడైనా సరే రాయి కట్టుకున్నవాడు ఏం చేయాలంటే ట్రిప్పర్ దగ్గరికి వెళ్ళిన దాకా కొంచెం భూమి నుంచి ఎంత ఒక 3 అడుగులు 4 అడుగుల హైట్లో పట్టుకొని పోవాలి. అతను ఒక్కసారి అప్పుడైతే టిప్పర్ హైట్ లేపుకున్నాడు. అది అటు ఇటుకైనా ఊగిందనుకో అప్పుడు ఎస్కాట్ని కూడా పడగొట్టిద్ది. ఆ ట్రిప్పర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు పైకి లేపుకొని దానికి కావాల్సినంత హైట్లో అప్పుడు లేపుకొని దాని లోపల పెట్టేసి చిన్నగా దించితే, అంటే మళ్ళీ చైన్ ఒకటి తీయాలి. చైన్ ఉంది కదా లోపల, ఆ చైన్ తీయడానికి అతను అది ట్రిప్పర్ మీద నుంచి ఎక్కుతున్నాడు సైడ్ నుంచి. ఆ చైన్ తీయాలా. అది ఏంటంటే అంత హైట్ లేపినప్పుడు అటు ఇటు అడ్డం ఊగిందంటే రాయి ఎస్కట్ని కూడా పడగొట్టిద్ది. కానీ అతను కొత్త అనుకుంటా రాయి ఎత్తడం, అందుకని అంత హైట్ లేపుకున్నాడు. కానీ అంత హైట్ లేపకూడదు రాయి. దానివల్ల మళ్ళీ ఏదైనా లేనిపోయిన ప్రమాదం జరిగిందంటే మళ్ళీ ఇబ్బంది. ఎందుకంటే కొంచెం హైట్లో తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు హైట్ లేపుకోవాలి. మన గుండు వచ్చింది అడ్డం. అవి మన మిషన్కు లేని బాటలు మొత్తం ఎస్కాట్తో టిప్పర్లో పెట్టేస్తున్నాను. మన మిషన్కి అవి లేవాలి పెద్ద. మన 70 అయిపోయా, అయ్యాం 200తో లేచిపోయా. పెద్ద పెద్ద వాళ్ళు ఎత్తితే చిన్న చిన్న మనం ఎత్తుతాం. అన్ని రాళ్ళు కొయ్యంగా, మంచి మంచి రాళ్ళు కొయ్యంగా మిగిలినవి ఏంటంటే పనికిరావు. డీజిల్ తీసుకొచ్చి పోస్తున్నాడు మనవాడు. నిన్నే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాం. పొద్దున్నే తాళం కాడ మొత్తం పొగలు వచ్చేసినాయి లోపల. ఏవో వెళ్ళాలి పడ్డాయి, పని అయిపోయినా కూడా బకెట్లో రాయి ఎత్తుకొని అట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు బండికి డీజిల్ తీసుకొస్తే సగం బండిలో సగం కింద గుణరాయాలి. అక్కడ ఉన్న పెద్ద రాళ్ళన్నీ ఎస్కట్ ఎత్తిచ్చేసి మళ్ళీ ఆ రాళ్ళపైకి ఎత్తి ఆ పెద్ద రాళ్ళు వేయాలంటే మనకు మళ్ళీ ట్రాక్లు పడతాయని చెప్పేసి, అది కాక ఇంకా మనవాడికి గోపి తోలుతానంటే ఇంకా మనవాడికి ఇచ్చి కిందకి వచ్చి ఎస్కట్ ఎత్తేసేయాలి. ఆల్మోస్ట్ ఏం లేవు పెద్ద, ఇంకా చిన్నవి వేసేది. అది కూడా ఆ టిప్పర్ హైట్ ఉంది కాబట్టి అందుకు పైకి ఎత్తిచ్చాం. ఆ టిప్పర్ హైట్ మీద ఉండటం వల్ల పైకి ఎక్కితే కొంచెం మనకు టిప్పర్ అందిద్ది. అది కింద ఉందనుకో మళ్ళీ అందులో రాళ్ళు బకెట్ లోడ్ చేయలే, అవి జారి మీదకి వచ్చేస్తాయి, కేబుల్ మీద పడతాయి. అలా కాకుండా ఆ కో మీద ఉందనుకో, కో మీద నుంచి పోసుకోవడానికి బాగుంటుంది లోడ్. ఎందుకంటే రాళ్ళు బాగా గట్టిగా లోడ్ పడితేనే బండి జారిపోతుంది. అలా జారిపోకుండా టిప్పర్కి దగ్గర పెట్టుకొని ఇటు పక్క లాగేసాను వెనక బాగా దగ్గరికి. ఇంకా రాళ్ళ మీద ఎక్కించి ఇంకా పోయామనేసి నేను దిగొచ్చాను. ఇంకా మన వాళ్ళని జాయికి పోస్తా ఉన్నాడు. అంటే జాయి కంటే మరీ నిదానం కాదులే, అంటే వాళ్ళు మనకి ఇచ్చే రేటుకి ఆ టిప్పర్కి మన టయానికి సరిపోయేటట్టు కరెక్ట్గా. అంటే మరీ దారుణంగా చేస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చే రూపాయికి మనకు కూడా విలువ ఉండద్దు. వాళ్ళు ఇచ్చే రూపాయికి విలువ ఉండాలి కాబట్టి మనం కూడా ఏంటంటే దానికి సరిపోయేటట్టు చేయాలి. వాళ్ళు టైం ఎత్తున్నారు కదా అని చెప్పేసి మరీ తక్కువలో చేసి తర్వాత మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ రెండోసారి మనకు పని చెప్పరు కదా అలా చేస్తే. అందుకని చెప్పేసి ఏదైనా సరే పర్లేదు, నిదానంగా జాగ్రత్తగా చేసుకో, కానీ టెన్షన్ పడవద్దు, రాళ్ళు జారి మేపడతాయని చెప్పి మనోడికి గోపికి ఇచ్చాను.
చేస్తున్నాడులే బాగానే. కాకపోతే ఏంటంటే మనోడికి కొద్దిగా కంగారు ఎక్కువ. అది పని అయితే చేస్తాడు కానీ కంగారు ఎక్కువ. కంగారు తగ్గించుకుంటే బాగానే ఇబ్బంది ఉండదు. కంగారు లేకుండా చేసుకుంటే జాయిగా ఇబ్బంది ఉండదు. కానీ కొంచెం తొందర పడుతుంది. ఆ తొందరలో చేసుకుంటే చాలు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ పొద్దున్నే ఎవరి ముఖం చూసి వెళ్ళాను, ఎలా వెళ్ళానో తెలియదు. కానీ సీట్ వెనక వైర్లు, తాళం కిట్టి వైర్ల వరకు కాలిపోయినాయి. ఎన్నగా కాలిపోయినాయి అని ఏమీ చెక్ చేస్తుందా. ఆ తాళం కిట్టి కాడ నుంచి డీసీఎం బోర్డు దాకా వెళ్ళేవి. బ్యాటరీ దాని నుంచి వచ్చే వైరు మొత్తం తాళం కిట్టి కాడ నుంచి కాలిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఎమ్మటి తాళం ఆపేసి బ్యాటరీ ధర వైర్ తీసేసి వెళ్ళి బాటిల్లో వాటర్ ఉన్నాయి తీసుకొచ్చి పోసాడు. వాటర్ పోయటం కరెక్ట్ కాదు. కానీ కనెక్షన్ తీసిన తర్వాత అక్కడ కరెంట్ సప్లై లేదు, దానికి పవర్ సప్లై. ఆ తర్వాత మనం ఇంకా నీళ్ళు పోసినా మట్టి పోసినా ఆగింది. ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి ఎమ్మటి వాటర్ ఉంటే వాటర్ పోసింది, ప్లాస్టిక్ కదా. తర్వాత మళ్ళీ ఒక వైర్ కలిపేసి మళ్ళీ రన్నింగ్ పెట్టాం. ఇంకా మనోడు చేస్తామంటే కోటి. నేను మా ఊరికి ఇచ్చేసి నేను కిందకు వచ్చాను. వీడియోస్ ఏంటన్నా ఏం కారుతుందివా? ఏసీ వాటరా? మామూలు వాటరేనా? అంత ₹1,60,000 ఉంటుంది బండి. ₹1,60,00,000. చూడండి ఫ్రెండ్స్, ఇది వాల్వో టిప్పర్. ఆహా, టైర్లు టాటా టైర్లు వచ్చినాయి 12. టాటా టైర్లు వచ్చినాయి. టాటా పెద్ద టైర్లు కాదు, 12 కదా. అంటే కొద్దిగా ఎడలిపోతాయి. ఎంత 30 టన్నుల కెపాసిటీ? నెంబర్లు వేసారు. ఎన్ని బళ్ళు ఉన్నాయి? 3. 2 బళ్ళు అయినా 3 కోట్లు. ఫ్రెండ్స్, ఈ టిప్పర్ వచ్చేసి వాల్వో టిప్పరు. ₹1,60,000 కంపెనీలో 2 బళ్ళు ఉన్నాయి.
లాస్ట్కి వచ్చిందని చెప్పేసి ఇంకా మనవాడికి అది బకెట్ లోడ్ కాకపోతే ఇంకా నేను ఎక్కి మొత్తం లోడ్ చేసి మొత్తం 1 వరకు ఎత్తేసి పంపించేది. అంటే లాస్ట్లో అంటే నీట్గా లాక్ రావాలి కదా, అది లాగాలంటే కొంచెం లెవెలింగ్ లాగాలంటే మనోడికి కొంచెం కష్టంగా ఉంటుంది, రాళ్ళు కదా. అందుకని చెప్పేసి ఇంకా నన్ను ఎక్కమంటే సర్లేమనేసి ఇంకా నేనే ఎక్కాను. ఎక్కిన తర్వాత మొత్తం లాక్కొచ్చిన అక్కడి నుంచి మొత్తం మనోడే లాగాడు. ఇంకా చివరాకర్లు ఏంటంటే బకెట్ లోడ్ కావు, రాళ్ళు మట్టి అయితే లోడ్ అవుతుంది కానీ రాళ్ళు కదా లోడ్ కావు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఎక్కాను. మనోడికి కొంచెం అంటే చేస్తాడు, చేయలేడం కాదు, కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా. లాస్ట్ ట్రిప్ అది కాక కింద ఉండి వేయాలి, పైన అంటే ఇప్పుడు దాకా కుప్ప పైన ఎక్కేసాడు కదా, ఇప్పుడు కింద ఉండి వేయాలి. అందుకని చెప్పేసి అది లాస్ట్కి వచ్చిన కొంచెం కూడా ఇంకా ఎట్టకట్ట బకెట్లో పెట్టుకొని వేయాల్సి వస్తుంది. తప్పదుగా, ఒక్కరో కూడా ఆగకూడదు, అది మళ్ళీ ఆగినాయంటే మళ్ళీ ఇబ్బంది. అంటే నీ ఇబ్బంది ఏం కదా, మళ్ళీ పడతాయి అక్కడ. కాకపోతే ఏంటంటే నీట్గా కనిపించదు. మనం పని చేసామంటే అక్కడ నీట్గా ఉండాలి, అంటే మన పాలసీ ఫస్ట్ నీట్నెస్ ముఖ్యం. వర్క్ చేసిన కాడ పర్లేదు బాగా చేశారంటే మనకు రెండోసారి అక్కడ వాళ్ళు వర్క్ చెప్పడానికి మనకి ఇదిగా ఆస్కారం ఉంటుంది. పని సరిగ్గా చేయకుండా ఎట్టంటే అటు చేసి వచ్చామనుకో, ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయాలి అన్న పేరు వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది లేదు. మనకు వర్కులు కావు కదా, ఏంటంటే మన సొంత వర్కులు కాదు, బయట వాళ్ళు పని చెప్తేనే మనం పోయి చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ ట్రిప్ కాబట్టి ఇంకా మనవాడు వద్దులేమని చెప్పేసి నేనే ఎక్కి మొత్తం క్లీన్ చేశాను. అది ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎందుకంటే బాగా లెంత్ అయిపోతున్నాయి అని చెప్పేసి అంటుండే, అందుకని చెప్పేసి నేను తగ్గించి పెడుతున్నాను. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే 3 రోజులకు ఒక వీడియో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే డైలీ వీడియో పెడదాం అనుకుంటున్నాను. డైలీ కాకపోయినా కనీసం రోజు మార్చి రోజైనా పెడతాను, అంటే 2 రోజులకు ఒక వీడియో పెడతాను. అడుగు చూడండి, మన శ్రీమంతుడు వెళ్తున్నాడు. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడు. Okay friends, bye. Please like and subscribe. Thank you.